ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక రీల్ అయితే ఉంది. ఆ రీల్తో అయితే మనం ఒక వీడియో ఎడిటింగ్ అయితే చేసాం అనమాట. చాలా సింపుల్గా అయితే ఉంది. వినాయకుని ఫొటోస్ పెట్టుకొని ఇప్పుడు ట్రెండింగ్లో ఉంటుంది. ఒకసారి అయితే డెమో అయితే చూడండి. మా తాతలు నిన్నే మొక్కారు, మా నాన్న నిన్నే మొక్కాడు. నుంచి నాకు నువ్వు తప్ప ఇంకో దేవుడు తెలీదు. కమ్మేటి మబ్బులు కాల్సి నీ చుట్టూ ఎన్నెల్ నిన్ను నా మీద. మీరు కనుక ఈ వీడియో ఎడిటింగ్ చేసుకోవాలంటే ముందు అయితే అలర్ట్ మోషన్ యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అలర్ట్ మోషన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇస్తాం. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే క్లిక్ చేసి డైరెక్ట్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత సైడ్కి అయితే ఇలా అయితే స్క్రోల్ అయితే చేసుకోండి. సైడ్ స్క్రోల్ అయితే చేసుకున్న తర్వాత మీకు కింద అయితే ఒక క్లిప్ అయితే కనిపిస్తుంది వినాయక చవితిది. ఈ క్లిప్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫిల్ అయితే క్లిక్ చేయండి. మీ ఫోటో అయితే పెట్టుకొని మీరు దిగినది ఒక వినాయకుని చవితితో ఒక వినాయకునితో దీని ఒక క్లిప్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని కొంచెం జూమ్ అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సైడ్కి అయితే స్క్రోల్ అయితే చేసుకోండి. సైడ్ స్క్రోల్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ వినాయకుని అయితే ఒక క్లిప్ అయితే కనిపిస్తుంది, ఫోటో క్లిప్. ఈ క్లిప్ అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫిల్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ ఈ ఫోటో అయితే మీరు వినాయకునితో దీని ఒక ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత సైడ్కి అయితే స్క్రోల్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకో క్లిప్ అయితే కనిపిస్తుంది, మళ్ళీ ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇలా ఫోటో యాడ్ అయితే చేసుకొని చేసుకున్న తర్వాత ఇంకొక ఫోటో అయితే ఉంది. ఈ ఫోటో కూడా సేమ్ ఇలాగే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఫోటో మీరు వినాయకునితో దిగిన ఫోటో. ఇలా యాడ్ అయితే చేసుకొని సైడ్ స్క్రోల్ చేసుకుంటే మనకి ఇంకో క్లిప్ అయితే అడుగుతుంది. మిగతా మల్టిపుల్ ఫొటోస్ ఉంటే మాత్రం యాడ్ చేసుకొని చాలా బాగుంటుంది లుక్ అయితే. లేదు మా తన మల్టిపుల్ ఫొటోస్ లేవు అంటే మనం ఒక 3 ఫొటోస్ ఉంటే చాలా బాగా అడ్జస్ట్ అయితే చేసుకొని అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ కూడా సేమ్ ఉంది, సేమ్ ఇలా యాడ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఫోటో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ సైడ్ స్క్రోల్ చేయండి. మనకు ఎగ్జాక్ట్లీ ఇంకా 2 ఫొటోసే ఉన్నాయి. ఆ 2 ఫొటోస్ ఇలా అయితే ర్యాండమ్గా అయితే యాడ్ అయితే చేసుకోండి. అవే యాడ్ చేసుకుని కొంచెం అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి, కొంచెం కిందికని. అడ్జస్ట్ చేసిన తర్వాత సైడ్కి అయితే స్క్రోల్ అయితే వేయండి. మళ్ళీ ఇంకొక ఫోటో, ఈ ఫోటో అయితే క్లిక్ అయితే వేసుకోండి. కొంచెం ఫిట్ అయితే క్లిక్ చేసుకుంటే మనకు కరెక్ట్ అడ్జస్ట్ అయిపోతుంది ఫోటో అనేది. అంతా సైడ్ స్క్రోల్ అయితే వేసుకోండి. ఈ ఫోటో అయితే ఇలా అయితే యాడ్ అయితే చేసుకోండి. డైరెక్ట్గా ఇలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఫుల్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయినట్టే. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇలా అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ పక్కన సెట్టింగ్స్ బటన్ పక్కన ఇంకొక బటన్ అయితే ఉంది. ఈ బటన్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత 720 HD అయితే పెట్టుకోండి వీడియో క్వాలిటీ. పెట్టుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ క్లిక్